శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం ప్రథమంగా ఇవాళ శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు గ్రంథాన్ని మననం చేయటానికి మొదలు పెడుతున్నాము. అంతకు ముందుగా మననం చేయటానికి ముందుగా ఒక పాట విందాం. అది భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత యొక్క కథా సందర్భాన్ని చెప్పే పాట. మఠంలో స్వామివారు రికార్డ్ చేయించిన పాట అది. మఠంలో కృష్ణలీలలు అని ఒక 34 పాటలు ఉన్నాయి. అవేమిటంటే శ్రీకృష్ణ అవతారము మొదటి నుండి కూడా చివరి దాకా అవతార విశేషాలన్నిటినీ, ముఖ్యమైన ఘట్టాలను వర్ణించుకుంటూ ఉన్నాయి. అందులో ఈ కథా సందర్భానికి సంబంధించింది, అంటే భగవద్గీత ఉద్భవించటానికి ఏ సందర్భం ఉందో దానికి సంబంధించిన ఒక పాట ముందు విందాము మంగళప్రదంగా. తర్వాత మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. గురుముఖత, అది కూడా స్వామివారి వాయిస్లో ఉంటుంది. అది అధ్యయనం చేసిన తర్వాత కథా సందర్భాన్ని మొదలు పెట్టుకొని ఇవాళ మొదలు పెడతాం. అందరూ సాహిత్యం మీద దృష్టి పెట్టి చక్కగా ఆ మాటలు అర్థం చేసుకుంటూ, యథాలాపంగా కాకుండా దృష్టి పెట్టి వింటూ అర్థం చేసుకుంటే అందులో కథా సందర్భ వివరణ తత్వపరంగా ఉంటుంది. అది వినటానికి ప్రయత్నం చేయండి. వారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి. రాజ్యమున కనహుడు దుర్యోధనుడు అధర్మ బుద్ధిని రాజ్యము కోరెను. రాజ్యమున కనహుడు దుర్యోధనుడు అధర్మ బుద్ధిని రాజ్యము కోరెను. సోదరాభిమానమున ధర్మరాజు స్వపీడనము ప్రజాపీడనము చేసెను. సోదరాభిమానమున ధర్మరాజు స్వపీడనము ప్రజాపీడనము చేసెను. ధర్మపదమున నడచు వారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మ బుద్ధి
బుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా ధర్మ బుద్ధి ధర్మహాని చేయగా ధర్మయుద్ధము అనివార్యమనగా పాండవ పాలన యుద్ధ రచనయన పాండవ పాలన యుద్ధ రచనయన ధర్మ పాలన చేసే ఘన మాధవ లీల ధర్మ పాలన చేసే ఘన మాధవ లీల ధర్మ పదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణము కౌరవము కనగా సాధకునికి ప్రవృత్తి స్వేచ్ఛగా కర్మాచరణము కౌరవము కనగా సాధకునికి వివేక వృత్తి నీల కర్మాచరణము వివేక వృత్తి నీల కర్మాచరణము పాండవము ఘనముగా బుద్ధికి పాండవము ఘనముగా బుద్ధికి ధర్మ పదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి మాధవు వెలుగు రాజమనగా అప్రతిహతమది సాధన ధర్మమన మాధవు వెలుగు రాజమనగా అప్రతిహతమది సాధన ధర్మమన స్వేచ్ఛావృత్తికి ధర్మ పాలనకును స్వేచ్ఛావృత్తికి ధర్మ పాలనకును నడుమ ధర్మయుద్ధమనివార్యము నడుమ ధర్మయుద్ధమనివార్యము ధర్మ పదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి జీవన పాలన సాధన పాలనగా సాధకుడ రచన అనుసరించి జీవన పాలన సాధన పాలనగా సాధకుడ రచన అనుసరించి మాధవు రచించెడి ధర్మయుద్ధమున మాధవు రచించెడి ధర్మయుద్ధమున సంసారము తరించును తథ్యము సంసారము తరించును తథ్యము ధర్మ పదమున నడచువారిని గమ్యము చేర్చును పార్థసారథి సారథియై సాధన జిజ్ఞాసకు
జ్యోతిగా దారిని చూపు మాధవుడు సారథియై సాధన జిజ్ఞాసకు జ్యోతిగా దారిని చూపు మాధవుడు పార్థసారథియను నామమునకు పార్థసారథియను నామమునకు పరమార్థం మదియేయన తెలియగా పరమార్థం మదియేయన తెలియగా ఓం పార్థసారథయే నమః. ధర్మపదమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ధర్మపదం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపదం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమందున. ధర్మపదమున నడుచువారిని గమ్యము చేర్చును పార్థసారథి. ఇది భగవద్గీత యొక్క కథా సందర్భం. కారణం ఏమిటి, ఇక్కడ ధర్మయుద్ధం ఎందుకు జరిగింది అని చెప్పటానికి దీన్ని మనం ముందుకు కథా సందర్భాన్ని వివరంగా మననం చేస్తాము. అప్పుడు దీంట్లోని అర్థం చెప్పుకుందాము. ఇప్పుడు ముందుగా ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము. విప్పగలిగిన వాళ్ళందరూ చెప్పులు విప్పి అధ్యయనం చేస్తే బాగుంటుంది. అక్కడ రికార్డులో గురువు చెప్తూ ఉంటారు, దాన్ని అనుసరించి శిష్యులు చెప్పడం ఉంటుంది. అట్లాగే మనం కూడా చెప్తాం. ముందుగా అందులో కథా సందర్భాన్ని చెప్తారు కూడా, అది కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే సాధారణంగా ఇట్లా ఎవరు చెప్పరు. అసలు కథ ఎందుకు, భారత కథ వ్యవస్థ ఏమిటని అందులో వినండి. సరే. ఓం కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణో శ్రీనారాయణ చిద్రూప. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం గృహీత్వా హస్తాభ్యాం శిరసి శిరసి నయనే నయనే వక్షసి వక్షసి వహామి. వహామి. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం. ఓం భగవద్గీతే భవద్వేషిణీం త్వాం ఏతద్బాణమవష్టభ్య ఏతద్బాణమవష్టభ్య అనుసందధామి. అనుసందధామి.
భారతం పంచమ వేదం. కౌరవులు పాండవుల కథ ద్వారా జీవుని వ్యవస్థను చెబుతున్నది భారతం. ఇరువురు ఒక వంశములకు చెందినవారే అయినా పాండవులు తాము నమ్మిన ధర్మ మార్గం కోసం కౌరవుల నుండి వేరవుతారు. వారితో యుద్ధానికి సిద్ధపడతారు. చివరకు తన ధర్మం తనకు స్థిరత్వం ఇవ్వలేదు. బంధుత్వమును తెంచుకోలేక దుఃఖమునే పొందాడు అర్జునుడు. అప్పుడు మాధవుని ఆశ్రయించాడు. అట్లాగే 84 లక్షల జీవరాశుల గర్భాల్లో అనేకంగా పుడుతున్న జీవుడు తన దేహేంద్రియాదులతో కామముల్ని అనుభవిస్తూ కామస్వరూపుడై జీవిస్తూ ఉంటాడు. కానీ తన పుణ్య విశేషమైన ప్రయత్నం చేత మానవ జన్మను పొంది పశు పక్షి క్రిమి కీటకాది జీవిత పంథాల నుండి వేరై కొంత ధర్మంగా బతకాలనుకుంటాడు. తాను నమ్మిన కొద్ది ధర్మం వలన కామములను పూర్తిగా త్రెంచుకోలేక దుఃఖాంతమును పొందలేక ఇంకా దేహాత్మభావంలోనే నిలిచిపోతాడు. ఈ జీవుడే కథలో అర్జునుడు. మానవ జన్మ ధర్మక్షేత్రం, మానవ దేహం కురుక్షేత్రం. ఈషణత్రయాది కామములు కౌరవసేన, దేహేంద్రియాదులు పాండవసేన. తెరవబడిన ముక్తి ద్వారమైన మానవ జన్మను పొంది జీవుడు ఏం చేస్తున్నాడు? ముక్తికి మార్గం వేసుకుంటున్నాడా? సాధన యుద్ధం చేస్తున్నాడా? కామశత్రువులను సంహరిస్తున్నాడా అని శంకించి ప్రశ్నిస్తూ ప్రారంభమవుతున్నవి పంచమ వేదమునకు జ్ఞానకాండ అయిన శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు. కేవలం తత్వపరంగా ఉన్న ఈ గ్రంథ బోధను తత్వదృష్టితోనే గ్రహించండి. తల్లులారా, తండ్రులారా, సాధకులారా. ప్రథమోధ్యాయః ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసాః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమా యుధి భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమోజాశ్చ వీర్యవాన్ ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టా ఏ అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య నాయక
मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिर्जयद्रथः सौमदत्तिर्जयद्रथः अन्ये च बहवः शूराः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथाभागम् अवस्थिताः यथाभागम् अवस्थिताः भीष्ममेव अभिरक्षन्तु भीष्ममेव अभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य संजनयन् हर्षम् तस्य संजनयन् हर्षम् कुरु वृद्धः पितामहः कुरु वृद्धः पितामहः सिंहनादं निनद्योच्चैः सिंहनादं निनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् शङ्खं दध्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैव अभ्यहन्यन्त सहसैव अभ्यहन्यन्त सशब्दस्तुमुलोऽभवत् सशब्दस्तुमुलो अभवत् ततः श्वेतैर्हयैर्युक्ते ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशः पाञ्चजन्यं ऋषिकेशः देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथ्वीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक् शङ्खान् दध्मुः पृथक् पृथक् सघोषो धार्तराष्ट्राणां सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मे अच्युत
रथं स्थापय मे अच्युत यावदेतान् निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामान् अवस्थितान् योद्धुकामान् अवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानान् अवेक्षेऽहम् योत्स्यमानान् अवेक्षेऽहम् य एते अत्र समागताः य एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशः एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरून् इति समवेतान् कुरून् इति तत्रापश्यत् स्थितान् पार्थः तत्रापश्यत् स्थितान् पार्थः पितॄन् अथ पितामहान् पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव स्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थितान् सर्वान् बन्धून् अवस्थितान् कृपया परया आविष्टः कृपया परया आविष्टः विषीदन्निदमब्रवीत् विषीदनिदमब्रवीत् अर्जुन उवाच अर्जुन उवाच दृष्ट्वेमान् स्वजनान् कृष्ण दृष्ट्वेमान् स्वजनान् कृष्ण युयुत्सून् समुपस्थितान् युयुत्सून् समुपस्थितान् सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि निमित्तानि च पश्यामि विपरीतानि केशव विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयम् कृष्ण न काङ्क्षे विजयम् कृष्ण न च राज्यं सुखानि च न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगे जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च राज्यं भोगाः सुखानि च त इमे अवस्थिता युद्धे त इमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः मातुलाः श्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा शालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः अपि त्रैलोक्यराज्यस्य हेतोः
కిం ను మహీకృతే किं नु महीकृते నిహత్య ధార్తరాష్ట్రాన్ నః निहत्य धार्तराष्ट्रान् नः కా ప్రీతి స్యాత్ జనార్దన का प्रीति स्यात् जनार्दन పాపమేవాశ్రయేద్ అస్మాన్ पापमेव आश्रयेत् अस्मान् హత్వైతాన్ ఆతతాయినః हत्वैतान् आततायिनः తస్మాన్నార్హా వయం హంతుం तस्मान्नार्हा वयम् हन्तुम् ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ धार्तराष्ट्रान् सबान्धवान् స్వజనం హి కథం హత్వా स्वजनं हि कथं हत्वा సుఖినః స్యామ మాధవ सुखिनः स्याम माधव యద్యప్యేతే న పశ్యంతి यद्यप्येते न पश्यन्ति లోభోపహతచేతసః लोभोपहतचेतसः కులక్షయకృతం దోషం कुलक्षयकृतं दोषम् మిత్రద్రోహే చ పాతకం मित्रद्रोहे च आतकम् కథం న జ్ఞేయం అస్మాభిః कथं न ज्ञेयम् अस्माभिः పాపాదస్మాన్ నివర్తితుం पापादस्मान् निवर्तितुम् కులక్షయకృతం దోషం कुलक्षयकृतं दोषम् ప్రపశ్యద్భిర్ జనార్దన प्रपश्यद्भिर्जनार्दन కులక్షయే ప్రణశ్యంతి कुलक्षये प्रणश्यन्ति కులధర్మాः సనాతనాః कुलधर्माः सनातनाः ధర్మే నష్టే కులం కృత్స్నం धर्मे नष्टे कुलं कृत्स्नम् అధర్మోభిభవత్యుత अधर्मोऽभिभवत्युत అధర్మాభిభవాత్ కృష్ణ अधर्माभिभवात् कृष्ण ప్రదుష్యంతి కులస్త్రియః प्रदुष्यन्ति कुलस्त्रियः స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ स्त्रीषु दुष्टासु वार्ष्णेय జాయతే వర్ణసంకరః जायते वर्णसङ्करः సంకరో నరకాయైవ सङ्करो नरकायैव కులఘ్నానాం కులస్య చ कुलघ्नानां कुलस्य च పతంతి పితరో హ్యేషాం पतन्ति पितरो ह्येषाम् లుప్తపిండోదక క్రియాః लुप्तपिण्डोदकक्रियाः దోషైరేతైః కులఘ్నానాం दोषैरेतैः कुलघ्नानां వర్ణసంకరకారకైః वर्णसङ्करकारकैः ఉత్సాద్యంతే జాతిధర్మాః उत्साद्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వతాః कुलधर्माश्च शाश्वताः ఉత్సన్న కులధర్మాణాం उत्सन्नकुलधर्माणां మనుష్యాణాం జనార్దన मनुष्याणां जनार्दन నరకే నియతం వాసః नरके नियतं वासः భవతీత్యనుశుశ్రుమ भवतीत्यनुशुश्रुम అహో బత మహత్పాపం अहो बत महत्पापम् కర్తుం వ్యవసితా వయం कर्तुं व्यवसिता वयम् యద్ రాజ్యసుఖలోభేన यत् राज्यसुखलोभेन హంతుం స్వజనముద్యతాః हन्तुं स्वजनमुद्यताः యది మాం అప్రతీకారం यदि माम् अप्रतीकारम् అశస్త్రం శస్త్రపాణయః अशस्त्रम् शस्त्रपाणयः ధార్తరాష్ట్రా రణే హన్యుః धार्तराष्ट्रा रणे हन्युः తన్మే క్షేమతరం భవేత్ तन्मे क्षेमतरम् भवेत् సంజయ ఉవాచ सञ्जय उवाच ఏవముక్త్వార్జునः సంఖ్యే एवमुक्त्वार्जुनः सङ्ख्ये రథోపస్థ ఉపావిశత్ रथोपस्थ उपाविशत् విసృజ్య సశరం చాపం विसृज्य सशरम् चापम् శోకసంవిఘ్నమానసః शोकसंविघ्नमानसः ఓం తత్ సత్ ॐ तत् सत् इति श्रीमहाभारते इति श्रीमहाभारते भीष्मपर्वणि भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः ओम तत् सत् ॐ तत् सत् సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అంటే
అన్ని ఉపనిషత్తులన్నీ కూడా గోవులుగా చేసుకొని, గోవు అంటే ఆవుగా చేసుకొని, దోగ్ధ గోపాలనందన, పితికేవాడెవరు? గోపాలనందనుడైన సచ్చిదానంద పరబ్రహ్మమైన శ్రీకృష్ణ పరమాత్మ. పార్థో వత్సః, అక్కడ దూడగా ఆవు దగ్గరికి దూడను పంపించింది ఎవరిని? పార్థుడు అంటే అర్జునుడిని. పార్థో వత్సః సుధీర్ భోక్త అంటే, సుధీర్ భోక్త అంటే ఏమిటంటే, ఇక్కడ ఉపనిషత్తులన్నిటి సారాన్ని కూడా పిండి పాలలాగా పితికి అక్కడ అర్జునుడికి అందిస్తున్నారు కృష్ణ పరమాత్మ. దూడ గోవు దగ్గర పాలు తాగిన తర్వాత మిగిలినవి వదిలేస్తారు. ముందు దూడ తాగాలి, తర్వాత మిగిలితే వదిలేస్తారు. దూడ వెళితేనే ఆవు పాలు చేపి కిందికి వదులుతుంది, లేకపోతే వదులుతుంది. అందుకే ముందు దూడను పంపిస్తారు. అట్లాగే అర్జునుడి జిజ్ఞాస వల్ల మొదలయ్యి బయటికి వచ్చిన ఆ గీతామృతం, మనకు వచ్చిన ఆ గీతామృతాన్ని సుధీహి భోక్త, అర్జునుడి తర్వాత సుధీహి అంటే ఎవరైతే శుభమైన ధారణ కలిగిన వాళ్ళు ఉంటారో, ధీ అంటే ధారణ స్వరూపం, అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా భోక్తలే. అందరూ కూడా ఇప్పటికీ దాన్ని త్రాగుతున్నారని అర్థం అన్నమాట. దుగ్ధం గీతామృతం మహత్, అక్కడ పిండబడింది ఏమిటి? గీతామృతం. అమృతం తాగితే ఏమవుతుంది? మరణం ఉండదు. అట్లాగే గీతామృతమును తాగితే జీవుడు ఈ జనన మరణ సంసార ప్రవాహం నుండి బయటపడిపోతాడు, వాడికి ముక్తి లభిస్తుందని అర్థం. ఇక్కడ సర్వోపనిషత్తుల సారంగా భగవద్గీతని చెప్పారు, కానీ భగవద్గీత తనలో తానే ఒక ఉపనిషత్తు. అందుకే పుస్తకాల మీద అన్నిటి మీద మీరు చూస్తారు, మఠం పుస్తకాల మీద ఏమంటుంది? శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు అని ఉంటుంది. చివరిలో మీరు ఇప్పుడు చదివినప్పుడు అధ్యయనంలో ఏమొచ్చింది? ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి, మహాభారతమునందు భీష్మ పర్వమునందు శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అనుంది. శ్రీమద్ భగవద్గీత యందు ఉపనిషత్తుల యందు అనుంది. అంటే భగవద్గీత ఉపనిషత్తు అని చెప్తున్నారు. ఇందాక మీరు విన్న కథా సందర్భంలో కూడా ఎట్లా భారతముని పంచమ వేదంగా చెప్పారు. పంచమ వేదం అంటారు. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణం, సామవేదం. ఈ 4 వేదాలు కాకుండా పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పారు. దాంట్లో భీష్మ పర్వంలో ఈ యుద్ధ సంఘటనలో చెప్పబడింది భగవద్గీత. ఇది ఆ పంచమ వేదమైన మహాభారతమునకు జ్ఞానకాండ. అంటే భారతం అంత పాపులర్ ఎందుకు, ఇప్పుడు ప్రసిద్ధం ఎందుకు అయిందంటే భగవద్గీత వల్ల. భగవద్గీత శాశ్వతమైంది. భారతము దానికి ముందు ఒక కథా సందర్భాన్ని ఏర్పాటు చేసిన జీవుని వ్యవస్థను చెప్తుంది. కనుక ఆ జీవుని వ్యవస్థను మనం చాలా వివరంగా మననం చేద్దాము. ఎందుకంటే అర్జునుడు కాని వాడికి భగవద్గీత అర్థం కాదు. అర్జునుడి జిజ్ఞాస మనస్థితి లేని వాడికి భగవద్గీతోపనిషత్తు ఉపయోగానికి రాదు. అర్థం కాదంటే బుద్ధికి అర్థమవుతుంది కానీ గ్రహింపుకు రాదు. కనుక అర్జునుడి యొక్క స్థితిగతులు, మన జీవిత స్థితిగతులు ఎట్లా ఉన్నాయో అది మనం మననం చేద్దాం. ఇక్కడ ఉపనిషత్ అన్నారు. ఉపనిషత్ అంటే ఏమిటంటే, ఉపనిషత్ పదానికే అర్థం దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పబడింది అని ప్రసిద్ధార్థం. ఎందుకు అట్లా చెప్పారంటే, పూర్వము ఉపనయన సంస్కారం అయిన తర్వాత ద్విజుడై అర్హతను పొందిన శిష్యుడికి గురువు దగ్గరగా కూర్చోబెట్టుకుని చేసిన బోధలన్నిటినీ ఉపనిషత్తులు అంటారు. ఈ భావాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కృష్ణుడికి అర్జునుడు ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది మనం అక్కడ మననం చేయాలి. ఎంత దగ్గరగా ఉన్నాడు? అందరికంటే దగ్గరగా మనకు ఎవరు ఉండగలరు? గురువు దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు అనుకోండి, అయినా కూడా ఒక దేహం దగ్గర దూరం ఉంటుంది. ఎంత పక్కన కూర్చున్నా ఒక దేహం దూరం ఉంటుంది. కనుక అర్జునుడు అత్యంత సన్నిహితంగా ఉన్నాడట. ఎందుకంటే అర్జునుడు అక్కడ జీవుడు, చెప్పింది ఎవరు? పరమాత్మ. ఇట్ ఈస్ ద ఎటర్నల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది సెన్స్. సెన్స్ అంటే అక్కడ జీవుడు, గ్రహింపుకొచ్చి ఎవరు తీసుకుంటారో వాడు జీవుడు. సోర్స్ ఏమిటి లోపల? సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతికి జీవుడికి మధ్యలో జరిగిన ఒక ఆధ్యాత్మికమైన సంవాదమే శ్రీమద్ భగవద్గీత. అంటే
అది ఎక్కడో ఏ గురువో ఎవరికో చెప్పటం లేదు. ఎవరికి చెప్తున్నారు? మనలో మనకు ప్రతిక్షణము జరిగే బోధ భగవద్గీత. అట్లా దాన్ని గ్రహించినప్పుడే మన జీవితం అనే ఈ కురుక్షేత్రంలో మనకు అర్థమవుతుంది. అది ఉపనిషత్తులు ఎట్లా బోధ చేసినాయంటే నిర్వికార నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వమును అవగాహన చేసుకోవటానికి బుద్ధి బలం ఉన్న వాళ్ళకి ఉపనిషత్తుల బోధ యథాతథంగా అందుతుంది. కానీ ఆ సారాన్ని నిర్వికార పరబ్రహ్మం గురించి చెప్తే తాను అట్లాగే దాన్ని తత్వపరంగా అర్థం చేసుకునే బుద్ధి కుశలత సరిపోని మానవుల కోసం వ్యాస మహర్షి ఏం చేశారు? పురాణములను తీసుకొచ్చారు. పురాణములంటే ఏమిటంటే మనకేం తెలుసు? కథలు అనుకుంటాం మనం, అంతేనా? ఎప్పుడో జరిగిన కథలు. మహాభారతాన్ని కూడా ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఇతిహ ఆసం, ఈ విధంగా నిశ్చయంగా ఉండెను అని అర్థం. ఒకప్పుడు ఇట్లా జరిగిందని చెప్తున్నారు. ఇతిహాసం అంటే ఇంతే విలువ కాదు మన పురాణాలకు. ఎందుకంటే ఉపనిషత్తులలో చెప్పిన ఏ తత్వమైతే ఉందో దాన్ని మనకు మన జీవితం అంతా, సామాన్యుడి జీవితం ఎట్లా ఉంటుంది? భౌతిక గ్రహింపుతో మన బుద్ధి ఎప్పుడు భౌతికంగా గ్రహించడానికి అలవాటు పడిన బుద్ధి కాబట్టి దాన్ని కొన్ని పాత్రలలో చిత్రీకరించి అదే తత్వాన్ని అంత సారభూతంగా చెప్పటానికి పురాణాల రచన జరిగింది వ్యాస మహర్షి చేత. రామాయణం గాని, మహాభారతం గాని, భాగవతం గాని ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు గాని ఎప్పుడో జరిగినవా లేదా అన్న మీమాంస మనకు. అసలు జరిగిందా మహాభారతం లేదా కాదు, అప్పుడు ఎప్పుడైనా జరిగిందో లేదో, కానీ ఇప్పుడు మనలో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. అది ప్రతి మానవుడిలో ప్రతినిత్యము జరిగే సంఘర్షణ ఏది ఉంటుందో అది మహాభారతం. కనుక ఆ విధంగా దాన్ని తత్వపరంగా తీసుకోవాలి. దాన్ని స్వామివారు ఏం చెప్తారంటే క్యారెక్టరైజేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే పూర్వము ఒక మహారాజుకి 3 కొడుకులు ఉన్నారట, మహామూర్ఖులు. ఆ మూర్ఖులైన కొడుకుకి మరి రాజనీతి నేర్పించాలి కదా రాజకుమారులకు. వాళ్లకు లౌకిక నీతి రీతి కూడా తెలియకపోతే వాళ్ళు ఎట్లా రాజులుగా అవుతారని రాజ్యంలో ప్రకటించాడు. ఈ మూర్ఖులకు ఎవరైనా బోధ చేయగలుగుతారా అని. నేరుగా చెప్తే అర్థం కాదు. అప్పుడు విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు వచ్చి పంచతంత్ర కథలని మీకు అందరికి తెలిసే ఉంటాయి, పంచతంత్ర కథల రూపంలో నీతి రీతిని నేర్పించాడు. అంటే అక్కడ ఏముంటుంది? ఒక క్యారెక్టర్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దాని ద్వారా ఆ నీతిని చెప్పటం, ఆ గుణాలను చెప్పటం అనేది చేస్తారు. ఇప్పుడు నక్క ఉందనుకోండి, నక్క క్యారెక్టర్ ఏమిటి? జిత్తులమారి అని నక్క అనే చెప్పినప్పుడు జిత్తులమారితనం అనే ఒక గుణాన్ని అక్కడ ఎదుటి వాడికి కథ ద్వారా అందించటానికి, చతురత, ఇవన్నీ కూడా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ద్వారా అందించటానికి ప్రయత్నం చేశారు. అట్లాగే కలియుగంలో మనలాంటి మందబుద్ధులు ఉంటారు గనుకనే వాళ్ళకు అందించటానికి పురాణాలు వచ్చినాయి. పురాణాలను కూడా కథగానే విని, హరికథ బుర్రకథలాగా విని బాగుంది అని జై అన్నాం అనుకోండి, మనకేం రాదు. అంటే ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ ఉద్దేశాన్ని మనం అందుకోలేము. కనుక ఉపనిషత్తుల సారమే ఉపనిషత్ రూపంలోనే శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల రూపంలో మనకు అందింది. ఇక్కడ మొదటి శ్లోకం ఈరోజు మొదలుపెట్టి మొదటి పదాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందు ఇక్కడ ప్రథమోధ్యాయ చెప్పండి. అర్జున విషాదయోగ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ. మరి మీకు అందరిలో భారత కథ కొంచెం కథ మాత్రంగానైనా తెలుసా అందరికీ? అమ్మయ్య బతికించారు. మొత్తం కథే తెలియకుండా ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకో. కథ మాత్రంగానైనా తెలుసు గనుక ఇక్కడ ధృతరాష్ట్రుడు కురురాజు. అక్కడ ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడు? పుట్టుగుడ్డి. ఒక పుట్టుగుడ్డివాడి కుతూహలత ప్రశ్నతో మొదలవుతుంది భగవద్గీత. ప్రశ్న ఏమిటి శ్లోకంలో అంటే కిం అకుర్వత, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు.
ఎవరిని అడుగుతున్నారు, ఎవరేం చేస్తున్నారని అడుగుతున్నాడు? మామకాహ పాండవాహచ. మామకాహ అంటే నావారైన కౌరవులు, నావారు గాని పాండవులు, అంటే వేరు చేశాడనమాట. వేరు చేసి కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమవేతాహ యుయుత్సవ, యుద్ధాన్ని చేయగోరిన వారై చేరారు కదా వీళ్ళందరూ. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఒక ధృతరాష్ట్రుడి కుతూహలత ప్రశ్నతో మొదలైంది ఇక్కడ శ్రీమద్భగవద్గీత. కుతూహలత, ధృతరాష్ట్రుడి పాత్ర ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి పదము ధర్మక్షేత్రం. ఇందాక మీరు కథా సందర్భంలో విన్నారు, ధర్మక్షేత్రం అంటే మానవ జన్మ ధర్మక్షేత్రం, మానవ దేహం కురుక్షేత్రం. ఇది కథా సందర్భం మనతో పోల్చి. ధర్మక్షేత్రం ఎందుకయింది మహాభారతంలో? మహాభారత కథ మానవ జన్మ ఎట్లా అయిందని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కురువంశం మొదటి నుండి కూడా ఆ క్రమాన్ని కథాపరంగా అర్థం చేసుకుంటే ఎట్లా వచ్చిందో మనకు అర్థమవుతుంది. కురువంశం ఎట్లా మొదలైంది? శంతను మహారాజుతో మొదలైంది. ముందు ఆ వంశం పేరేమిటి? కురు. కురువంశం అంటే, కురు అన్న పదానికి సంస్కృత పదం అది. దాన్ని ఆ కురు అన్న పదం లోట్ ప్రత్యయంలో ఉందంటారు, అంటే ఆదేశిస్తుంది అన్నమాట. కురు అంటే చెయ్యుము, చేయుము అంటుంది. ఏం చేయాలి అంటే ఆచరణ చేయుము అంటుంది. కురువంశం అంటే, వంశం అంటే వన సంభక్తో ధాతువు, పనుయాచనే అంటే జీవుడు కోరి ఆచరణ చేయటానికి చేరింది మానవ జన్మ. మానవ జన్మకు ఎందుకు వచ్చాడు? కర్మను ఆచరించటానికి వచ్చాడు ఇక్కడ. ఇది కురువంశం అన్నమాట. మనం కోరి వచ్చాము, ఆచరించటానికి వచ్చాము కనుక ఇది కురువంశం. అయితే ఇక్కడ పాండవులు కౌరవులు ఇద్దరు కురువంశీయులేనా కాదా? తేడా లేదు కదా. పాండవులు కౌరవులు ఇద్దరు కురువంశీయులు. ఒకవేళ ఇదే గనుక కథ అయ్యుంటే, ఒక సామాన్య కథగా ఇద్దరు అన్నదమ్ములు దాయాదులు ఆస్తుల కోసం పోట్లాడుకుంటున్నారు, అంతే కదా. విచిత్రం ఏమైనా ఉందా? పెద్ద విశేషం ఏమన్నా ఉందా? అట్లా తీసుకుంటే మహాభారత కథ పంచమ వేదం ఎందుకు అవ్వాలి? అందులో అర్థమే లేదు. ఇంటింటా జరిగే పోరే కదా ఆస్తుల కోసం దాయాదులు పొట్లాడుకోవటం అనేది. కాకపోతే వాళ్ళది పెద్ద రాజ్యం, పెద్ద యుద్ధం. అందరిది చిన్న ఆస్తి, చిన్న యుద్ధం. అంతేగాని ఇంతే అయితే అది పంచమ వేదం అనిపించుకోదు. కనుక కథా సందర్భం అంతా కూడా మన జీవితానికి అన్వయించబడే ఉంది కానీ వేరుగా లేదు, అది గుర్తించాలి. మొట్టమొదటిది ఏమిటి? కురువంశం అంటే ఆచరణ చేయటానికి కోరి చేరిందన్నమాట. జీవుడు ఏం చేశాడు? మానవ జన్మను ఎట్లా వచ్చాడు? కర్మాచరణ చేయటానికి కోరి వచ్చాడు. ఇప్పుడు ఈ కురువంశంలో ఏం జరిగిందంటే, మొట్టమొదట శంతను మహారాజుకి ముగ్గురు సంతానం, వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. ఎక్కువ డీటెయిల్గా వెళితే మన కథనే అయిపోతుంది. మనకు తత్వపరంగా తీసుకునే చోట మనం కథను ఎక్కువగా చెప్పుకున్నాం. సత్యవతి శంతను మహారాజు భార్య. ఆవిడకు శంతను మహారాజుతో వివాహానికి పూర్వమే పరాశర ముని ద్వారా సద్యోజాతంగా వ్యాస మహర్షి జన్మించారు. సద్యోజాతం అంటే ఆవిడకు పరాశర మునితో లైంగిక సంబంధం ఉండి పుట్టినవాడు కాదు వ్యాసుడు. అది మనం బాగా గుర్తించాలి. మహర్షులు ఋషులు అట్లా పిల్లలు సద్యోజాతంగా పుట్టారంటే అదొక దివ్య శక్తి, అంతేగాని లైంగిక సంబంధము మనలాగా గర్భాలు ధరించడాలు అట్లా పుట్టలేదు. కృష్ణ ద్వైపాయనుడు అంటారు వ్యాసుణ్ణి. అంటే ద్వీపమునందు, చీకటిగా ఉన్న ద్వీపమునందు ఒక ఈ నావలో జన్మించాడు కనుక తనొక జాలర కన్య. మత్స్యగంధి అంటారు సత్యవతిని. తనకు మత్స్యగంధాన్ని తీసేసి సుగంధాన్ని ఇచ్చారు పరాశర మహర్షి. అంటే అక్కడ పవిత్రం చేసి ఒక తేజస్సునిచ్చారు. అదే వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు తల్లికి వరాన్ని ఏమిస్తాడు? పిలిచినప్పుడు పలుకుతానంటాడు. సద్యోజాతమై జ్ఞానిగా జన్మించాడు వ్యాస భగవానుడు. అంటే అది అప్పటికప్పుడు పుట్టడం. సద్యోజాతం అంటే అప్పటికప్పుడే పుట్టడం. అట్లా భారతంలో చాలా ఉంటాయి. అందరూ రకరకాలుగా పుడతాను కానీ నేరుగా ఎవరు పుట్టరు అక్కడ. అందరూ ఒక విచిత్రంగానే పుడుతుంటారు. దాంట్లో అర్థం ఉందన్నమాట. ఏం అర్థం అంటే, జ్ఞానం అనేది ఒక తేజస్సు గాని అక్కడ మేనిఫెస్ట్ చేసి మనకు చూపిస్తున్నారు.
ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో ఉపనిషత్తులు గోవులంటే అది నిజంగా గోవులై పిండారని కాదు కదా అర్థం, మెటఫరిక్ రిప్రజెంటేషన్. ఎట్లాగో ఇక్కడ కూడా అట్లాగే జ్ఞాన స్వరూపం ఒకటి సత్యవతి ద్వారా వచ్చిందని అర్థం అక్కడ. అది కురువంశానికి ఆధారమైన తేజస్సు. ఏమైంది, విచిత్ర వీర్యుడికి చిత్రాంగదుడు ఇద్దరు కూడా చనిపోయిన తరువాత ఇంకా వంశం అంతమైపోయింది. భీష్ముడేమో పెళ్లి చేసుకొని భీష్మించు కూర్చున్నాడు. వంశం ముందుకు సాగదు గనుక అప్పుడు ఏం చేసింది, వ్యాస మహర్షి ద్వారా పిల్లల్ని కనాలని. అది కూడా దివ్య శక్తి ఇవ్వటమే గాని మనలాగా ఊహించుకోవద్దు ఎప్పుడు కూడా. అక్కడ దివ్య శక్తిని ప్రసాదించే, వీర్యం అంటే తేజస్సు, ఆ తేజస్సు ద్వారా పిల్లలు పుడతారు, ఇప్పట్లాగా అని ఊహించుకోవద్దు. అప్పుడు ఏమైంది, ధృతరాష్ట్రుడు పుట్టాడు. ముందు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డిగా పుట్టాడు. ఎందుకంటే వ్యాస మహర్షి యొక్క రూపాన్ని చూసి ఆ తేజస్సును ఓర్చుకోలేక ఆవిడ కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకునేటప్పటికి గుడ్డివాడుగా పుట్టాడట. ఆ తర్వాత పాండురాజు ఎట్లా పుట్టాడు, తాను భయపడి కళ్ళు మూసుకోలేదు కానీ షాక్ అంటే ఒక్కసారిగా తట్టుకోలేక, ఆ తేజస్సుని ఆ రూపాన్ని తట్టుకోలేక దిగ్భ్రాంతి అంటాం కదా, దిగ్భ్రాంతికి గురైనప్పుడు ఆ షాక్ లో పుట్టాడు పాండు మహారాజు కనుక ఆయనకు ఆరోగ్యం సరిగా ఉండదు, పాండురోగం ఉండేది అని అంటుంటారు. ఇట్లా పుట్టిన తర్వాత విదురుడు దాసీకి పుట్టాడు. ఇది కథగా మనందరికీ తెలుసు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అనే పుట్టుగుడ్డి అనేది ఏమిటంటే, పుట్టుగుడ్డి అంటే ఎదురుగా ఉన్నది చూడలేంది. ఇది మనకు అర్థమవుతుంది కదా. మనుషులందరూ కూడా ఎదురుగా ఉన్నది కూడా చూడలేని వారు. అంటే సత్యం ఉంటుంది కానీ సత్యాన్ని చూడలేని గుడ్డితనము మనసుకుంటుంది. ఎందుకుంటుంది అంటే దానికి ఒక కోరిక, లౌకిక దృష్టి అనే ఉంటుంది. ఇప్పుడు మనం లోకంలో తిరుగుతుంటాం, మనం బయట బొమ్మ కథ రూపం అంటే మన జీవితం కూడా కథలాగా చూసుకుంటే విషయ సంఘటనలు వీటితోనే తిరుగుతుంటాం. కానీ లోపల ఒక కురు అన్న ఆచరణ అనే ఒక తేజస్సు జరుగుతోంది మనిషి ప్రవర్తనలో. అది దాని ద్వారా వాడు ఎదుగుతున్నాడనే సత్యాన్ని మనం ఎప్పుడు చూడలేం. మనకేమిటి, బయట విషయాత్మక జీవితమే సత్యంగా ఉంటుంది, దాంట్లో కోరికలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవే ఎక్కువగా ఉంటాయి. దానికి ప్రతిబింబము ధృతరాష్ట్రుడు లౌకికమైన గుడ్డితనానికి ప్రతిబింబం. ఆ పాండురాజు ఏమిటి, పాండురాజు అంటే ధృతరాష్ట్ర శబ్దానికి కూడా ప్రతి పదానికి కూడా ఉపనిషత్తుల్లో ఏం చేసినాయి అంటే అవి పేర్లు కావు, దానికి ఒక లక్షణాత్మకమైన నిర్వచనం ఉంటుంది. ధృతరాష్ట్రుడు అంటే ధృతం రాజతే ఇది ధృతరాష్ట్ర అంటే తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనే మూర్ఖుడు, మొండివాడు. దాని ఏదనుకుంటే అదే సత్యం, అదే చూస్తాడు, ఇంకోటి చూడడు. మనలో కూడా అట్లాంటి మనుషులు ఉంటారా లేదా? మంచి చెడు వివేకం అనేది లేకుండా వాడి బుద్ధికి ఏది వస్తే అదే సత్యం అనుకొని మొండిగా ప్రవర్తించి తన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించి గుడ్డిగా ప్రవర్తించే గుణం ఏదో అది ధృతరాష్ట్రుడు. పాండు శబ్దానికి పడిగతవు ధాతు అంటే ప్రవర్తనాత్మక చరిత్ర కలిగిన వాడు పాండురాజు, ప్రవర్తనతో ఎదగగలిగిన వాడు. అయితే పాండురాజు కూడా ఏమైందంటే తనకు సమర్థత ఉంది. అంటే మానవ జన్మలో మానవ దేహంలో ప్రవర్తించే జీవుడికి పూర్తి సమర్థత ఉంది, కానీ దాన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకురావటానికి అది సరిపోవటం లేదు. అందుకే కథలో పాండురాజు ఎట్లా చచ్చిపోతాడు, కామవశుడై చచ్చిపోతాడు. శాపం వస్తుంది, దాని కామానికి గురై అంటే నిగ్రహించుకోలేక చచ్చిపోతాడు. అంటే తాను ప్రవర్తన చేత ఎదుగగలిగిన సామర్థ్యం ఉండి కూడా అది నిలుపుకోలేకపోయిన వాడు పాండురాజు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అసమర్థులే అయినారు. సమర్థత ఉండి ఒకరు చేయలేకపోయారు, సమర్థత లేక గుడ్డివాడిగా మూర్ఖుడిగా ప్రవర్తించేవాడు ఒకడైనాడు. అయితే వీళ్ళ సంతతి ద్వారా వచ్చేదే తర్వాత ఈ కురువంశీయులైన పాండవులు, కౌరవులని మనం చెప్పుకుంటున్నాం. ధృతరాష్ట్రుడికి ఎటువంటి సంతతి పుడుతుంది? గుడ్డివాళ్లే పుడతారు కదా. అంటే దుర్యోధనుడు గుడ్డివాడు కంటితో కాదు, కానీ బుద్ధితో గుడ్డివాడే. వాడికి ఏది అర్థం కాదు. వాడి క్రూరత్వము, వాడి కోరికలు అంటే ఈషణత్రయాది కామాదుల రాజు దుర్యోధనుడు. ఇక్కడ కామాదులంటే కామక్రోధ లోభ మోహ మదమత్సర్యములు ఏవైతే ఉంటాయో మనిషికి, వాటన్నిటికీ ప్రతినిధి రాజు ఎవరు? దుర్యోధనుడు. అప్పుడు పుట్టుకలో కూడా ఏమైంది, పాండవులు ఎట్లా పుట్టారు?
పాండురాజుకు పుట్టలేదు. కుంతి యొక్క తపస్సు ద్వారా కుంతికి వరం ఉంది, ఒక మంత్రాన్ని వరంగా ఇచ్చారు. ఆ వరం ద్వారా ఏమైంది, పిల్లలు పుట్టడానికి దేవతలను ఆహ్వానించింది. అంటే దేవతా తేజస్సు చేత కుంతికి పుత్రులు కలిగారు. వాళ్ళు పాండవులు ఎట్లా అయినారు మరి, కుంతికి పిల్లలు దేవతలకు కదా. ఇప్పుడు ధర్మరాజు గారికి పుట్టాడు, యమధర్మరాజుకు పుట్టాడు. భీముడు వాయుదేవుడికి పుట్టాడు. తర్వాత అర్జునుడు ఇంద్రుడికి పుట్టాడు. నకుల సహదేవులు అశ్విని దేవతలకు పుట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవతా వరం చేత పుట్టిన వాళ్ళు. కానీ కుంతి పాండురాజుకు భార్య గనుక వాళ్ళు పాండవులైనారు. అంటే అర్థం ఏమిటంటే పాండు అంశం ఉంది అందులో. పాండు శబ్దానికి కూడా పండిత శబ్దం నుండి పాండు శబ్దం. దానికి శంకరాచార్యులు వారు మంచి నిర్వచనం చెప్తారు. పండా ఆత్మ విషయ బుద్ధి ఏషాం తేహి పాండవ పండిత. అంటే ఆత్మ విషయ బుద్ధి, ఎవరికైతే ఆధ్యాత్మిక విచారణ బుద్ధి ఉంటుందో, వివేకం ఉంటుందో వాళ్ళు పాండవులు. వాళ్ళు ఇక్కడ ఎవరు, దేహేంద్రియ మనోబుద్ధులు పాండవులు. ఇందులో ఇందాక మీరు పాండవ సేన అన్న దాంట్లో కథా సందర్భంలో విన్నారు. కామాదులన్నీ కూడా కౌరవులు. గాంధారి ఏం చేసింది, అప్పటికి 9వ నెల గర్భంతో ఉంది కుంతి, 7వ నెల గర్భంతో ఉంది గాంధారి. ఈర్ష్య చేత నాకు పుట్టే పిల్లలే కురు సామ్రాజ్యానికి రాజులు కావాలి, వారసులు కావాలని ఈర్ష్య చేత గర్భాన్ని పగలగొట్టుకుంది. పగలగొట్టుకుంటే అప్పట్లో అది 101 ముక్కలైందట. దాన్ని తీసుకెళ్లి సీసాల్లో పెట్టారు, మన టెస్ట్ ట్యూబ్ బేబీలాగా. అంటే అప్పటికే ఒక్కరు కూడా నేరుగా పుట్టరు భారతంలో, టెస్ట్ ట్యూబ్లో పుట్టి. అంటే తర్వాత ధర్మరాజు పుట్టేశాడు, ధర్మరాజు యువరాజు అవుతాడని తెలిసిపోయింది. తర్వాత వాళ్ళు నెమ్మదిగా దుర్యోధనుడు అట్లా దు అనే అక్షరంతో 100 మంది పుట్టారట. ఒక ఆడపిల్ల పుట్టింది. దాంట్లో కూడా సుయోధనుడని పేరు పాపం వాడికి, దుర్యోధనుడికి ముందు. అయితే సుయోధనుడు అంటే మంచి ఆలోచనలు కలవాడని అర్థం. దాన్ని వీడి బుద్ధులు చూసి తర్వాత కృష్ణ పరమాత్మ మార్చేసి దుర్యోధనుడు చేశాడు. అంటే వీడికి ఒక్కటి కూడా సుబుద్ధి లేదు, అన్ని దుర్బుద్ధులే కనుక వాడికి దుర్యోధనుడు అని పేరు పెట్టేశారు. ఇట్లా అక్రమంగా పుట్టారు వీళ్ళు. ఎట్లా, క్రమం లేదు, క్రమం తప్పి తల్లి గర్భం నుండే క్రమం తప్పి పుట్టి క్రమం తప్పి ప్రవర్తించే, అంటే పుట్టుకతోనే వాడిది చరిత్రయే అట్లా మొదలైంది. ఇప్పుడు ఇటువైపు పాండవులు ఎట్లా పుట్టారు, దేవతాంశతో పుట్టారు. అంటే మన అందరం కూడా మనలో ఇప్పుడు ఏముంది, దేవతాంశం ఉంది, ఇంద్రియాలు, మన దేహేంద్రియ మనోబుద్ధులకు సచ్చిదానంద స్మృతి యొక్క అంశం ఉంది. ఇటువైపు కామక్రోధ లోభమోహ మతమాత్సర్యముల తాకిడి ఉంది. దేని వైపు తిరుగుతాడు? ఇప్పుడు మిమ్మల్ని గబుక్కున ప్రశ్నిస్తే, మీరే గనుక ఆ రోజు కురు సంగ్రామంలో ఉంటే పాండవ పక్షం ఉంటారా, కౌరవ పక్షం ఉంటారా? అమ్మో సరే, అయితే ఇప్పటి నుండి కథ అంతా తెలుసుకొని పాండవ పక్షం రండి. ఎవరెవరు ఏ ఏ పక్షంలో ఉంటారు? ఎందుకంటే మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మనలో ఉంది. ముందు అన్ని పాత్రలు మనలోనే చూస్తాం మనం, బయట ఏది ఉండదు. ఇప్పుడు మహాభారతంలో యుద్ధంలో ఏం జరిగింది, 9 అక్షోహిణుల సైన్యము కౌరవ పక్షమే ఉంది, 7 అక్షోహిణులు మాత్రమే పాండవ పక్షం ఉంది. ఇప్పుడు లోకంలో ఎవరిని అడిగినా సరే ఎవరు ఎక్కడ ఉంటారు, అందరూ పాండవ పక్షమే అంటారు. కానీ అప్పట్లో మరి తెలియలేదేమి, భీష్మ ద్రోణ కృపాచార్యులు వాళ్ళందరికీ లేదు. అంటే అంత సులభం కాదు పాండవ పక్షం వెళ్ళటం. పాండవ పక్షం వెళ్ళటం అంటే పాటలో మీరు విన్నారు, ధర్మపథం మన ఆధ్యాత్మిక గతిని చేర్చుతా అధిష్టానమునందుకు. అవటానికి మనందరం కూడా ఆధ్యాత్మిక స్వరూపలమే. కానీ అధిష్టాన స్వరూపాన్ని అందుకునేటట్లుగా జీవిస్తే అది పాండవ పక్షం వెళ్ళినట్టు. లేకపోతే సాంసారిక వ్యావహారిక కర్మలతోనే బ్రతికి దిగజారిపోతే, పశుత్వానికి దిగజారిపోతే అది కౌరవ పక్షం ఉన్నట్టు. అంత గొప్ప సంగ్రామం జరిగిందంటే భారత కథ చిత్రీకరణే చాలా గొప్పగా ఉంటుంది. మనిషిని కదిలించేస్తుంది అది తెలుసుకున్నప్పుడు. అంటే మన జీవిత వ్యవస్థను ఒక కథ ద్వారా చిత్రీకరించి దాంట్లో నీతిని, ధర్మాధర్మ విచారణ అనేది కడుంగహనం. అసలు అంత చాలా గొప్ప విశేషం కదా. కథాపరంగా చూస్తే అది ఎట్లా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి 3 స్థాయిలు ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏమిటంటే లౌకిక భౌతిక స్థాయి. అంటే కేవలం లౌకికంగా భౌతికంగా కథారూపంలో మాత్రమే తీసుకోవటం. విషయాన్నైనా సరే, ఏ విషయాన్ని అర్థం చేసుకున్నా సరే భౌతికంగా అర్థం చేసుకోవటం. రెండవది మానసిక స్థాయి. మానసిక అంటే సైకలాజికల్ లెవెల్.
మానసిక స్థాయిలో భావాలతో తీసుకోవటం. ఇప్పుడు సాధారణ మనిషి జీవితం అంతా కూడా ఈ 2 స్థాయిల్లోనే ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. అంటే భౌతిక విషయాలు ఉంటాయి, దానికి మానసికమైన భావోద్వేగాలు కలుగుతుంటే అభౌతికమే, మనసు కూడా అభౌతికమే. ఆ రెండింటి మధ్యలో ఊగిసలాట ఉంటుంది సామాన్య జీవుడి జీవితం అంతా. అయితే మహాభారతం ఏం చేస్తుంది, భగవద్గీత ఏం చేస్తుందంటే వాడిని ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేటట్టు చేస్తుంది. అంటే వ్యావహారిక విషయాత్మక జీవితం వదిలేసి, భౌతిక జీవితం వదిలేసి మానసిక స్థాయిలో కూడా పరివర్తన సరిపోదు మనిషికి. ఎట్లా కావాలి? ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేదాకా కావాలి. ప్రతి కథను అర్థం చేసుకోవటంలో ఆ స్థాయి దాకా, అంటే కథనే కాదు మన జీవిత కథను కూడా అర్థం చేసుకోవటంలో ఆధ్యాత్మిక స్థాయికి ఎదగటమే అధిష్టానాన్ని చేరుకోవటం. అంటే ఆధ్యాత్మిక జీవుడు, మనం అందరం ఆధ్యాత్మిక జీవులు, తెలిసినా తెలియకపోయినా మనుషులందరూ ఆధ్యాత్మిక జీవులే. ఎందుకంటే అధి ఆత్మ అంటే ధారణ పోషణగా నిరంతర ప్రవర్తన కలిగిన వాడు. దేని యొక్క ధారణ పోషణ? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణగా నిరంతర ప్రవర్తన కలిగిన వాడు ఆధ్యాత్మిక స్వరూపుడు. అయితే అది స్థిరంగా లేదట, ఊగిసలాట ఉంది అక్కడ. అంటే కాసేపేమో భౌతికం అంటాడు, కాసేపేమో అభౌతికం అంటాడు, కాసేపేమో దేహం అంటాడు, కాసేపేమో మనస్సు అంటాడు. అటు ఇటు ఊగిసలాడుతున్నవాడు ఆధ్యాత్మిక స్వరూపుడైతే దానికి స్థిరత్వం అధిష్టానం. అధిష్టానం అంటే స్థిరమైన ధారణ, గతి నివృత్తో. అది సచ్చిదానంద స్మృతి అయిన కృష్ణ పరమాత్మ స్వరూపం అధిష్టానం. అంటే ఇంకా అందులో ఊగిసలాట లేదు, చలించటం అనేది లేదనమాట. చలించకుండా ఎప్పుడు స్థిర స్వరూపం అవుతాడు అంటే తన ఆధ్యాత్మికమునందు స్థిరమైతే అది అధిష్టానాన్ని అందుకున్నట్టు. అట్లాంటి సాధన చేత ఎప్పుడు జీవుడు ఎదుగుతాడో అది భగవద్గీతోపనిషత్తుల బోధ అవుతుంది. వాడి జీవితమే భారతం అవుతుంది. భారత శబ్దానికి కూడా ఇది ఒక భారత పదం చెప్పుకొని మళ్ళీ వచ్చే వారము కథా సందర్భాన్ని చెప్పుకుందాం. భారతం అంటే మన దేశం పేరు కూడా భారతదేశం. భారతదేశం అంటే భరతుడి నుండి వచ్చింది అని చెప్తారు. కేవలం అటువంటి పేర్లు కావు. స్వభాసి స్వయం రతః ఇది భారత అంటే స్వభాసి, తన ప్రకాశమునందు రతి కలిగి ప్రీతి కలిగి ఉండటం భారత లక్షణం. మన యూట్యూబ్ లో కూడా ఒక పాట ఉంది మఠం నుండి, మాది భారతదేశము అని. లోపలి వెలుగు క్రీడారంగము అంటే తన లోపలి వెలుగే తనకు ప్రవర్తన స్థానం. గాని భారతీయులు ఎప్పుడు కూడా భౌతిక విషయాత్మక జగత్తు మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. మన ఋషులు మునులు వాళ్ళకు తెలివి లేక కాదు, ఇది సత్యం కాదని తెలుసు. లోపల ఏదైతే వెలుగుందో, ఆధ్యాత్మిక స్మృతి ఉందో అది తన ప్రవర్తన రంగం. అక్కడ ప్రవర్తిస్తున్నాడు మనిషి, గాని భౌతిక తోలుబొమ్మ కాదు వీడు. ఈ విషయం తెలుసు గనుకనే భారతదేశం ఎప్పుడు కూడా బయటి వాటికి విలువనివ్వలేదు. ఇప్పుడు పాశ్చాత్యులను అనుసరించినందువల్ల వాళ్ళు ఈ విషయ జీవితం వెనుక వెంపర్లాడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా లోపల ఎదుగుదల, లోపల జీవితానికే ప్రాధాన్యం. అంటే లోపల వెలుగు ఏదైతే ఉందో స్వభాసి స్వయం రతః అంటే ఆ ప్రకాశమునందే వాడికి ఆట. నీ ఆట ఎక్కడ? నువ్వు జీవుడుగా ఆట ఆడుతున్నావు, బయట ఆటలు ఏం ఆడుతావు? లోపల పెద్ద ఆట నడుస్తుంటే ఇది మర్చిపోయి దీన్ని పట్టించుకోకుండా బయట ఆట ఆడుతుంటాడు. తన లోపల సచ్చిదానంద స్మృతి అనే వెలుగులో ఈ నాటకం నడుస్తుంది. అది భారత శబ్దం. కనుక ఈ భారతం పంచమ వేదము. దీనికి జ్ఞానకాండగా శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులను మనందరం కూడా ఈ అర్జునుడి మనస్థితిని పొంది, అంటే ఆ జిజ్ఞాసను పొంది అప్పుడు అర్థం చేసుకుంటే అర్జునుడిలో చివరికి వచ్చిన పరివర్తన మనకు వస్తుంది. ఇది ఏమిటి? భగవద్గీత అంటే ఏం చెప్పుకున్నాం? ఎటర్నల్ కన్వర్సేషన్ బిట్వీన్ సెన్స్ అండ్ ది సోర్స్. సోర్స్ ఏమిటి? సచ్చిదానంద స్మృతి. సెన్స్ ఏమిటి? గ్రహింపు. ఇంద్రియ గ్రహింపులతో ప్రవర్తించే ఈ జీవుడే అర్జునుడు. లోపల మనందరికీ కూడా జగద్గురువు రూపంలో సచ్చిదానంద స్మృతి ఎప్పుడూ బోధ చేస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ కథా రూపంలో మనకిచ్చారు. వచ్చే వారం మనం అది అర్థం చేసుకుందాం. ఈ కథను ఈ మొత్తం భారత కథ వ్యవస్థనంతా కూడా శ్రీమద్ మహాభారతం అన్న పుస్తకంలో ఒక్కొక్క పాత్రను కూడా ఆ పాత్ర యొక్క విశిష్టతను చెప్పుకుంటూ చెప్పారు ఇక్కడ స్వామివారు. ఈ పుస్తకం చదివితే మీకు కథా సందర్భం ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చే వారం మనం మొదలు పెడదాం. ఓం
గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఓం తత్ సత్.